ఇక ఇంకో స్థల పురాణం. శివుడి ప్రమదగణాల్లో మాల్యవ్యుడు, పుష్పదంతుడు ఉండేవారు. వీరు తరచూ గొడవ పడుతుంటే ఒకనాడు శివుడికి కోపం వచ్చి మాల్యవ్యుడిని సాలీడుగా, పుష్పదంతుడిని ఏనుగుగా జన్మించమని శాపం ఇచ్చి భూమిపైకి పంపిస్తాడు. వీరు జంబుకేశ్వరాలయంలో పుట్టి శివయ్యకు ప్రతిరోజు ఆరాధిస్తూ ఉంటారు. శివలింగంపై ఎండుటాకులు, పుల్లలు పడుతుండడంతో అవి పడకుండా లింగంపై సాలీడు గూడు అల్లేది. ఏనుగుకి ఎంగిలితో గూడు అల్లావు అని కోపం వచ్చి తొండంతో గూడు తీసేసి కావేరి నది నుండి నీరు తెచ్చి లింగాన్ని కడిగి పత్రాలతో, పూలతో పూజించేది. సాలీడుకి కోపం వచ్చేది, ప్రతిరోజు నువ్వు నా గూడుని ఇలా తీసేస్తున్నావు అని. ఇలా వాళ్ళిద్దరి మధ్యలో గొడవ జరుగుతూనే ఉండేది. ఒకరోజు ఏనుగు తొండంలోకి దూరి సాలీడు కుట్టసాగింది. ఏనుగు బాధ తట్టుకోలేక నేరేడు చెట్టుకి తొండాన్ని కొట్టడంతో ఏనుగు, సాలీడు రెండూ చనిపోయాయి. దానితో వాటికి శాప విమోచనం జరిగి కైలాసం వెళ్ళిపోయాయి. కానీ ఏనుగు చావుకు కారణమైన సాలీడు అంటే మాల్యవ్యుడు మళ్ళీ మానవ జన్మ ఎత్తక తప్పలేదు. మరుజన్మలో చోళ మహారాజుగా పుట్టిన మాల్యవ్యుడికి గత జన్మ గుర్తుకు వచ్చి జంబుకేశ్వరాలయానికి వచ్చి శివయ్యకు గుడి కడతాడు. కానీ ఏనుగు మీద ఉన్న కోపంతో, గత జన్మ వైరంతో గర్భగుడిలోకి ఏనుగు రాకుండా చిన్నగా